హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. మధ్యాహ్నము మాంసము ముందుగానే నిన్న రాత్రి మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో. ఇప్పుడు తీసాను, ఉదయమే తీసాను అనమాట. అన్నీ కలిపేశాను. దీంట్లో మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారము, పెరుగు మొత్తం కలిపేసాను అనమాట. ఇప్పుడు మిగతా గరం మసాలాలు అవి వేసుకుంటున్నాను. దమ్ బిర్యానీ చేస్తున్నానండి, చికెన్ దమ్ బిర్యానీ. ఇది 2.5 కిలో ఇదన్నమాట. గరం మసాలాలు వేసుకున్నాను, హోల్ గరం మసాలాలు. బియ్యం నానబెట్టుకున్నాను, 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి బియ్యము. అంతా చేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర అంతా, పుదీనా, కొత్తిమీర అండి. అంత టమాటాలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. పదార్థాలు చూడండి. పుదీనా, కొత్తిమీర శుభ్రంగా కడిగి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక నిమ్మకాయ పెట్టాను, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నానండి ముందుగానే, ఇది కూడా వేస్తున్నాను అనమాట. ఇవ్వండి, ఉల్లిపాయలు కూడా వేసేసాను. చివర్లో కొద్దిగా పెట్టాను అనమాట. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మిగతాది వేసేసి సరిపడంతా ఉప్పు అంతా వేసేసానండి. కొత్తిమీర వేస్తున్నాను. చివర్లో కూడా మనం చల్లుకోవాల్సింది. ఇందులో కొద్దిగా వేస్తాము. ఇవి బాగా ముక్కలకు పట్టేట్టు పూర్తి కలుపుకోవాలండి. ఈ దమ్ బిర్యానీ అంటే కచ్చి బిర్యానీ అనమాట ఇది. అందుకని ఇవన్నీ పెట్టుకున్నాం. మ్యారినేట్ 2 గంటల ముందు చేసుకోవాలండి. లేకపోతే బొప్పాయి పేస్ట్ ఉంటుందా, బొప్పాయి పండు పేస్ట్ తొక్కతో సహా చేసుకొని ఇది కొంచెం కలిపేస్తే తొందరగా ఉడికిపోతుందండి. అయినా చికెన్ ఉడుకుతుంది. నేను మ్యారినేట్ చేశాను, నిన్నటి నుంచి చేశాను కాబట్టి అయిపోతుంది తొందరగానే. టమాటా పళ్ళు కూడా వేసేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా అన్ని పచ్చివే వేసేసుకోవాలన్నమాట. ఇది వేసేసి మనం దమ్ పెడతాం కాబట్టి ఈ ముక్కలు పట్టేట్టు వేయాలండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. హోల్ గరం మసాలా కూడా వేసేసానండి. ఇది ఇప్పుడు పెట్టేసి దీని మీద బియ్యం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 50% ఉడికిన తర్వాత పరుచుకుంటూ రావాలన్నమాట. చూపిస్తాను, ఇది రైస్ పెట్టేసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇంకా వేసుకుంటున్నాను. చివరిలో మనకు కొద్దిగానే కావాల్సింది గార్నిష్కు. చూడండి, బియ్యము 70% ఉడికిన తర్వాత ఇలా వేసేసాను, పరిచేసానండి. పరిచేసి ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర సగం వేసేసాము అందులో మేము. ఇప్పుడు వేయించిన ఉల్లిపాయలు అండి, ఇది బ్రౌన్ ఆనియన్స్ అన్నమాట. ఫుడ్ కలరు, నెయ్యి అండి, కొద్దిగా నూనె వేసేసాము ఆల్రెడీ. ఇప్పుడు దమ్కి ఇచ్చేయాలన్నమాట. ఇలా ఒక 10 నిమిషాలు చేసేస్తే పెనం పెట్టానండి. డైరెక్ట్గా పెట్టకూడదు, కాలిపోతుంది. కింద పెనం పెట్టి దాని మీద ఇచ్చేసాను అనమాట. ఒక పొగలు వస్తుంది కదా,
బిర్యానీ వాసన వస్తుంది. ఆ టైంలో మనం సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు హైలో ఉంది. ఒక 5 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి వేడి వేడి బిర్యానీ రెడీ అండి. దమ్ ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇది కాంబినేషన్గా ఈ వంకాయ అండి. వంకాయ బగారా బైగన్ అంటారు కదా, అదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.